గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మరేం లేదండి. మేము వచ్చిందను జనవరి వచ్చేసింది. జనవరి చలికాలం కాబట్టి 5వ తేదీ అంటే రేపు వచ్చి అబ్దుల్ లేకపోతున్నారు. అంటే జాగూర్ అనమాట. ఆ జాగూర్ లేకపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జాగూర్ పోకముందే మా వాళ్ళు చూడండి సామాన్లు అయితే ఎట్లయితే పెట్టినారో ఇవన్నీ ఎత్తుకొని పోవాలా. మీకు చూపిస్తాను చూడండి క్లారిటీగా. ఇవన్నీ వచ్చి ఒక 180కి సరిపోయేట్టుగా లారీకి అయితే ఎత్తుకొని పోతాను. రేపు వస్తుంది వెహికల్. రేపు బయలుదేరాలి మేము. అక్కడ వచ్చి 10 రోజులు అయితే ఉంటాము. ఆ 10 రోజుల్లో వీళ్ళు ఏం చేస్తారు, మనం ఏం చేస్తామో, వాళ్ళకు ఏం పని చేయాలి అక్కడ బిఏ అనేది మీకైతే చూపిస్తాను. మా బాబాను కూడా పిలుచుకొని పోవాల్సి ఉంటుంది. చూడండి సామాన్లు అయితే ఎన్ని ఉన్నాయో. ఇంకా అయితే వచ్చేటివి ఉన్నాయి. ఇంకా లోపల నుంచి ఒక లారీ కరెక్ట్గా సరిపోతాయి. మేమైతే పోము అందులో. వాళ్ళకి లొకేషన్ పెట్టేస్తే వాళ్ళ లారీ ఎత్తుకొని వచ్చేస్తారు 1 night. చూడండి సామాన్లు అయితే ఎన్ని తీసి పెట్టినారో. 10 రోజులకే ఈ సామాన్లు అన్నీ. ఇంకా తక్కువ ఉన్నాయి, ఇంకా చాలా వచ్చేటివి ఉన్నాయి. మొత్తం అయితే ఈ రోజు అన్ని వచ్చేస్తాయి. ఈ పొద్దు రోజే మనకు టైం ఉండేది. రేపు పొద్దున్నే బయలుదేరేస్తాం మేము. రేపు పొద్దున్నే బయలుదేరేస్తే రేపు మధ్యాహ్నానికి అంతా వీళ్ళు లేట్ కదా, లేడీస్ చాలా లేట్గా రెడీ అవుతారు. అది మీకు తెలిసిందే. అంత తొందరగా అయితే రెడీ కారు వీళ్ళు. వీళ్ళు రెడీ అయ్యి అక్కడికి పోయేదికి అద్దెల్లి పోయేదికి 1 గంట, కరెక్ట్గా 1 గంట పైన అయిపోతుంది, దాటేస్తుంది. మీకైతే అక్కడ మనం రేపైతే వ్లాగ్ తీస్తాను. ఇది రేపటికి సంబంధించింది. ఇది ఈరోజు వచ్చి 4వ తేదీ. నేను మొత్తం అన్ని క్లిప్లు అన్ని తీసి రేపు యాడ్ చేసుకుని ఎడిటింగ్ మళ్ళీ చేసుకుంటాను. అద్దెల్లికి పోయి ఎడిటింగ్ చేసి మీకైతే పెడతాను. ఈ 10 రోజులు మీకు వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఓకే, ఇదంతా ఈ బుద్ధుడికి అయితే చూడండి. ఇవన్నీ సామాన్లు అన్నీ తీసి పెట్టినాను. సారీ, నేను తీయలేదు, పని మనుషులు తీసి పెట్టినారు. మీకైతే చూపిద్దామని అయితే నేనైతే వీడియో తీస్తున్నాను. ఓకే, ఇదన్నమాట. ఇది దివాణిది. దివాణీలు అన్నీ మొత్తం తెచ్చి పెడుతున్నారు ఒకటి. దివాణి చూడండి ఎంత చండాలంగా అయిపోయిందో. చెత్త అయిపోయింది. ఇది వచ్చి వాటర్, ఇవి అక్కడికి తీసుకుపోయేదానికి. ఇది వచ్చి మంచము, మా బాబాకి నీరుడు మంచం తీసుకొచ్చినారు. అది ఇరిగిపోయింది. మళ్ళీ కొత్తది కొనుక్కొని వచ్చినారు. ఇంకా సెట్టింగ్ చేయలేదు. దీని బోల్డ్ వచ్చి మామ దగ్గరనే ఉన్నాయి. అడిగినాక అడగల్లా. చూద్దాం. ఇంకా మావి ఉన్నాయి, బట్టలు వచ్చేటివి ఉన్నాయి. మా బట్టలు ఉన్నాయి, మా డ్రైవర్ ఉన్నాయి, ఇంకా వచ్చేటివి. మా బాబాని చూసే వ్యక్తి ఉన్నారని చెప్పినాను కదా, అతని బట్టలు ఉన్నాయి. మా వెహికల్స్ అయితే బాగా నీట్గా కడుక్కునేసి పొద్దున్నే మేమైతే ఈ కార్లలో వెళ్ళిపోతాము. ఈ సామాన్లు అన్నీ తీసుకొని వాళ్ళైతే మనం అన్నీ తీసి లారీలో పెట్టేస్తే వాళ్ళు లొకేషన్ పెట్టేస్తే వాళ్ళు అటుకు వచ్చేస్తారు అబ్దల్లికి. జాగూర్ రేపు పొద్దున్నే అయితే మనము కార్లు కడిగి నీట్గా అయితే పెట్టుకోవాలా. ఒకసారి అయితే మీకైతే చూపించేస్తాను. ఈ విధంగా అయితే మనం కార్లు కడుక్కునేసి పొద్దున్నే ఇదికి లేచేసి మనం రెడీ చేసి పెట్టుకోవాలా. ఇదే విధంగా అయితే ఈ మెర్సిడెస్ బెంజ్కు మా ఈ నాలుగు ఉన్నాయి కార్లు. మెర్సిడెస్ బెంజు, తర్వాత వచ్చి ఇనోవా, మళ్ళీ వచ్చి ఫార్చునరు, ల్యాండ్ క్రూజరు, ఇది వచ్చి హోండా బండి. దీని తర్వాత వచ్చిందో మన వెహికల్ కూడా కడుక్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ అయితే నీట్గా అయితే కడిగేయాలి. ఇప్పుడైతే నీట్గా అయితే క్లీన్ చేసేసి తుడిచేద్దాము. ఇప్పటికైతే అయిపోయినాయి. నీట్గా క్లీన్ చేసేసి వైబర్లు అయితే కిందికి దింపేసిన. ఇంక ఇవన్నీ నా బండికి అయితే నీళ్ళు అయితే పట్టి పెట్టినాను. ఇంకా ఆయన క్లీన్ చేస్తున్నాడు. ఇప్పటికే తెల్లారిపోయింది. తెల్లారిపోయేదికి ఇంకా నా బండి ఎప్పుడైనా క్లీన్ చేసుకునేదని నేనైతే బయలుదేరేసినాను. మన కారు దగ్గరికి అయితే పదం చూడండి. నా బండికి అయితే ముందే నీళ్ళు కొట్టి పెట్టేసిన. కాకపోతే తుడిచేసి బాగ్నెట్ ఎత్తేసి బాగ్నెట్లో నీళ్ళు ఉండాయో లేదో చూసుకొని ఆయిల్, బ్రేక్ ఆయిల్, మొత్తం కూలింటి నీళ్ళు మొత్తం అంతా చెక్ చేసుకునేద్దాము. మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సి వచ్చింది ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, స్టీరింగ్ ఆయిల్, తర్వాత వచ్చింది కూలింటి నీళ్ళు. ఇవన్నీ చెక్ చేసుకునేద్దాము. ఇవన్నీ చెక్ చేసుకున్నాకే మనం కొంతసేపు అయితే బండి అయితే స్టార్ట్ చేసి కూలింగ్లో అయితే పెట్టేస్తే, ఎందుకంటే 120 కిలోమీటర్లు పోవాలి అబ్దుల్కి. మళ్ళీ మధ్యలో మనకైతే రిమార్క్ అనేది రాకూడదు. బండి నీట్గా అయితే చూసుకున్నాము. ఫస్ట్ అయితే నీళ్ళు చెక్ చేద్దాము. నీళ్ళు అయితే సుమారుగా అయితే ఉన్నాయి. మనమైతే నీళ్ళు ఫుల్గా వేసుకునేద్దాం. ఇప్పుడైతే నీళ్ళు వేసుకునేసి నీట్గా అయితే క్యాప్ అయితే పెట్టేద్దాము. క్యాప్ పెట్టుకునేసిన తర్వాత మళ్ళీ వచ్చి డీజిల్ చెక్ చేసుకున్నాము. ఇదైతే ఇప్పుడు నీట్గా ఫుల్ చేసేసినాను.
పింక్ కలర్లో వస్తుంది కూలింగ్ ఆయిల్. క్యాప్ అయితే నీట్గా గట్టిగా పెట్టేద్దాము. ఇప్పుడైతే మనము ఇంజిన్ ఆయిల్ గేజ్కుందా లేదా అనేది అయితే చెక్ చేసుకుందాం తీసుకొని. ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతుంది ఇంజిన్. చూద్దాం. మననే అయితే ఆయిల్ సర్వీసింగ్ చేయించినామో మనకైతే గేజ్కే ఉండాలి, తగ్గినలేదు, ఆయిల్ అయితే తగ్గినలేదు. ఇంకైతే మళ్ళీ అయితే పెట్టేద్దాం గేజ్ పుల్ల పెట్టేసిన తర్వాత మనమైతే ఇప్పుడు బ్రేక్ ఆయిల్ చెక్ చేసుకున్నాము. బ్రేకులు మనకి ఇంపార్టెంట్. మూత అయితే చాలా అంటే చాలా గట్టిగా ఉంది. ఏదో విధంగా అయితే తీసేసి ఆయిల్ అనేది చెక్ చేద్దాము. చెక్ చేసి బాగున్నట్టు అయితే కిందికి అయితే దింపేస్తాను. నన్ను అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి బండి దూరం నుంచి చూపిస్తాను ఎట్లుందో లుక్. ఇప్పటికైతే నీట్గా ఉంది, నీట్గా అయిపోయింది. ఇంకెంత దూరమైనా 500 కిలోమీటర్ల పోయినా మనకు టెన్షన్ లేదు. బండికి అయితే ఇప్పుడు కొంచెంసేపు అయితే 10 నిమిషాలు స్టార్ట్ చేసి కూలింగ్లో అయితే పెట్టేస్తా. చూడండి. నేను ఇప్పుడైతే 10 నిమిషాలు అయితే కూలింగ్ పెట్టేసి ఆఫ్ చేసేసినాను. మన బండి అయితే ఇప్పుడైతే కండిషన్లో ఉంది. వీడియో అయితే లెంత్ అయిపోతుంది. మరొక వీడియో కోసం ఫాలో అయిపోండి.